సంగీత నృత్య కళాశాల. చెప్పులు తీసేనా? కొంచెం ప్రీతమ నాయకులు, మనందరి ఆరాధ్య దైవం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రీటింగ్స్. ఉగాది సందర్భంగా ఇక్కడున్న పార్టీ నాయకులు కార్యకర్తలే కాక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా నాయకులు కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా, ఎక్కడున్నా కూడా అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధియుక్తి, కృష్ణరాయల కీర్తి, మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ధన్యవాదాలు. అందరూ సుఖాసీనులు కండి. జై తెలుగు తల్లి, జై మన చంద్రబాబు సార్, జై
పూర్తయ్యాయి అనేటువంటి దాని దగ్గర నుంచి ప్రారంభించి చిగురు దాకా ఉన్నటువంటి, అంటే ఈ సంవత్సరంలో ఉండేటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమిటి, ఈ సంవత్సరంలో ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటి అనేవి పూర్తయ్యే వరకు ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి అని చెప్పేసి, అయితే దీనికి కొన్ని విధానాలు కూడా చెప్పారు. ఆ విధానాలు ఏంటి అంటే బ్రాహ్మీ ముహూర్త ఉత్థాయ దంతధావన పూర్వకం, బ్రహ్మ ముహూర్తంలో విశేషంగా లేవాలని, అంటే 4:30-5 మధ్యలో లేచి వారి వర్ణానుసారం వారు శుభ్రంగా తలంటు పోసుకుని వస్త్రైరాభరణైర్దేహం అలంకృత్య తతశుచి, వారు శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి సరస్వతీదేవిని, భారతీదేవిని, వినాయకుణ్ణి, గురువుల్ని పూజించుకుని, ఎవరైతే ఈ ప్రథమయామంలో ఉగాది పచ్చడిని భక్షించి, అంటే సూర్యోదయం దగ్గర నుంచి 2:30 గంటల వరకు ఉన్నటువంటి సమయంలో ఎవరైతే ప్రథమయామంలో ఈ ఉగాది పచ్చడిని భక్షించి తర్వాత పంచాంగ శ్రవణం వింటారో వారందరికీ కూడా ఇహలోకంలో వారు గతంలో చేసినటువంటి పాపాలు పోవడమే కాకుండా వచ్చే జన్మలో వచ్చే సంవత్సరం అంతా కూడా చాలా మంచి ఫలితాలు ఏర్పరుస్తుంది అని శాస్త్రవచనాలు ఉన్నాయని. భక్షితం పూర్వయామేష్య తద్వర్షం సౌఖ్యదాయకం, ఆ వర్షం అంతా కూడా వచ్చే సంవత్సరం అంతా కూడా ఈ రకంగా భక్షించి, అంటే భుజించి, ఉగాది పచ్చడిని భుజించి ఈ సాంగోపాంగం వత్సరస్య బ్రహ్మగారు ఆయుర్దాయం దగ్గర నుంచి చిగురు వరకు ఉండేటువంటి ఈ సంవత్సర ఫలితాలు ఎవరైతే వింటారో వారికి అనేకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రం చెప్తోందండి. అయితే మనం ఈ సంవత్సరంలో మన భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సౌరమానము చాంద్రమానము కలిపినటువంటి సౌర చాంద్ర సమ్మిళితమైనటువంటి చాంద్రమానాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మనం ముఖ్యంగా గ్రహిస్తూ ఉంటాం. ఈ బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం చెప్పుకున్నప్పుడు అస్య బ్రహ్మణ సౌరమానేన సృష్ట్యాది గతాబ్దా 155,521,95,58,85,00,000 127 సంవత్సరాలు